ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఎవరెవరైతే రాసినారో గ్రూప్ వన్ ప్రీమియరీ ఎగ్జామ్స్ నుండి చాలామంది అయితే GO 29 పైన చాలా ఫైట్ చేసినారు. ఆ GO 29 వలన ఎస్సీ ఎస్టీ అండ్ బీసీల యొక్క రిజర్వేషన్ మొత్తంగా ఆగమైపోతుంది. చాలామందికి ఆ రిజర్వేషన్ GO 29 వలన చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మెయిన్గా ఎస్సీ ఎస్టీ ఆ యొక్క వర్గీకరణ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కోల్పోయే ప్రమాదం బాగా ఉందని చాలా ఫైట్ చేసినారు 2024 అండ్ అక్టోబర్ సమయంలో. అయితే ఆ టైంలో చాలామంది కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేసినారు. ఏమని కొన్ని రోజులు ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కు ఆపాలి. ఎందుకంటే GO 29 అనేది రిజర్వేషన్స్ని ప్రభావితం చేస్తుంది. ఈ రిజర్వేషన్ ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని ఆపాలి. ఇప్పట్లో ఎగ్జామ్ నిర్వహించదని చాలామంది రోడ్లెక్కి ఫైట్ చేసినారు. అంతే విధంగా రేవంత్ రెడ్డి అన్న అయితే అందరినీ పోలీసులతో పెట్టి గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థుల యొక్క ఈప్ అయితే సాఫ్ చేయించిండు. చాలా దారుణంగా వివరించిండు. ఆ టైంలో చాలామంది వాళ్ళ నిరసన భావాన్ని వ్యక్తపరచాలని రోడ్ల మీద రావాలంటే భయపడే సిచ్యువేషన్ అయితే అప్పుడు అక్టోబర్ మాసంలో ఉండింది. దాన్ని బట్టి చాలామందికి ఏమర్థమైపోయిందంటే ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుంది. బట్ మనమైతే కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టును ఆశ్రయించి GO 29 వాళ్ళు ఏదైతే మేము ప్రామాణికంగా కీలో ఉన్న తప్పులన్నిటిని కూడా వికీపీడియాలో ఉన్న డాటాను మేము తీసుకుంటున్నామని ఎవరైతే చెప్పినారో అది కాదు, వీళ్ళు తెలుగు అకాడమీని ఫాలో అవుతలేదని చెప్పేసి కోర్టులో కూడా కేసులు వేసినప్పుడు తెలుగు అకాడమీ అనేది తప్పుల తడక అది ఒక స్క్రిప్ట్ రైటింగ్ స్టోరీలా ఉంది తప్ప దాంట్లో ఎలాంటిది కూడా పనికొచ్చే అంశాలు లేవని TGPSC కోర్టుకు నివేదించడం ఇలాంటివన్నీ జరిగింది. ఇవన్నీ మీరు చూసినారు. ఏదేమైనా కానీ గ్రూప్ 1లో 561 పోస్టులు ఉంటే 5 లక్షల మంది అప్లై చేస్తే కేవలము 4 లక్షల మంది ప్రైమరీ ఎగ్జామ్స్ రాస్తే, అదేవిధంగా ప్రిలిమ్స్లో కేవలం 31,000 మంది క్వాలిఫై అయినలు. ఆ 31,000 మందిలో ఎగ్జామ్ రాసిన వారు కేవలం 24,000 మంది. 24,000 మంది మధ్యలో ఇప్పుడు 561 పోస్టులతో పోటీ పడే అవకాశం ఉంది. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ మనకు అక్టోబర్లో జరిగింది. చాలామంది రాసినారు, సూపర్ రాసినారు. చాలామంది ఏమో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళందరూ ఆ పేపర్లు అంటే పాత పేపర్లు 2022 పేపర్లు అవన్నీ మెయిన్స్కి ఇచ్చినాయి. సో మనం ప్రిపరేషన్లో ప్రిపేర్ అయినది ఒకటైతే వాళ్ళు ఇచ్చిన బుక్లెట్ అంతా పాత సిరీస్ కాబట్టి కొంతమంది మంచిగా రాయలేదని, కొంతమంది మేము బాగా రాసామని, కొంతమంది ఏదేమైనా ఎగ్జామ్ అయితే కంప్లీట్గా మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న అయితే సజావుగా నిర్వహించిన తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళి అప్పుడు TGPSC చైర్మన్ మహేందర్ రెడ్డి ఉండే, ఇప్పుడైతే మనకు బుర్ర వెంకటేశం గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారు. ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి మార్కుల వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నారు. మార్కులు మీరు వాల్యుయేషన్ చేసేటప్పుడు మా తెలుగు మీడియం వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మేమందరము తెలుగు మీడియంలో చదివినాం కాబట్టి మాకు కూడా క్వశ్చన్ పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి అట్లా కూడా వాళ్ళు కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా అందరూ ఏమనుకున్నారంటే GO 29 ఉన్నది, GO 29 తీర్పు మాకు అనుకూలంగా వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల రిజర్వేషన్స్కి చాలా లబ్ధి చేకూరుతుంది. ఇది మెయిన్గా మనకు ఖచ్చితంగా ఈ వర్గాలకు వచ్చే పోస్టులను కొల్లగొట్టేలాగున్నది, అన్యాయం జరిగేటట్టున్నది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క GO 29 ఎక్కువగా ఓసీలకు బాగా న్యాయం జరుగుతుందని కొద్దిగా అప్పుడైతే ఈ విధమైన కాంట్రవర్సీ లొల్లి అయితే జరిగింది. ఇదేమైనా చాలామంది అయితే కోర్టుకెక్కి సుప్రీంకోర్టులో హైకోర్టులో అన్నింటిలో కేసులు అయితే వేసారు. ఏది వేసినా కానీ ఇలా చూసినట్టయితే మనకు కంప్లీట్లీ సుప్రీంకోర్టు అన్ని కేసులను కొట్టేసింది. సుప్రీంకోర్టు అన్ని కేసులను కొట్టేసి గ్రూప్ 1 మెయిన్స్కి క్లియరెన్స్గా ఇప్పుడు ఫలితాలు ప్రకటించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్కి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయినాయి. మనకు ఈ యొక్క అనుకున్నట్లయితే నిజం చెప్పాలంటే మనకు జనవరి లాస్ట్ వీక్ వరకు అయితే లేదా జనవరి సెకండ్ వీక్ అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే రాబోతుంది. ఎందుకంటే దానిపైన ప్రధానమైన కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు ఇలాంటి కేసు అడ్డంకు లేదు గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ ఇవ్వడానికి. ఎవరైతే మంచిగా రాసినారో మీ అందరికైతే ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మంచి అవకాశం అన్నమాట. 561 పోస్టులు, మంచి ఉద్యోగాలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి అవంతరాలు లేవు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి దీన్ని ఏమంటారంటే దాని వాస్తు మంచిగా లేదనమాట. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో వస్తే 2023లో దాని పేపర్ అమ్ముకున్నారు. ఆగం అయిపోయింది. సిట్టు దర్యాప్తు అని అదని దాని పెద్ద లొల్లిలని చాలా దారుణం అయిపోయింది. ఒక విధంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఈ గ్రూప్ 1 పేపర్ అమ్ముకోవడం కూడా. కాబట్టి చాలా దారుణం అయిపోయింది. ఏదేమైనా అన్నీ తొలగిపోయినాయి, అడ్డంకులు తొలగిపోయినాయి, అన్నీ తొలగిపోయినాయి. గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించిన ఎలాంటి అడదుడుకులు, కేసులు, ముచ్చట్లు ఏం లేవు.
ఈజీగా ఇప్పుడైతే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అన్ని కేసులు జీవో 29 కాంచెల్లి ప్రతి కేసును సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అన్నీ కొట్టివేయబడ్డాయి. మనకైతే గ్రూప్ 1 మెయిన్స్‌కు సంబంధించిన రిజల్ట్స్ నేను అనుకుంటున్న నా ఆలోచన ప్రకారము మనకు జనవరి 3వ వారం వరకు కంప్లీట్ వచ్చేస్తుంది. ఫిబ్రవరి వరకు రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి మనకి ఇంటర్వ్యూస్ అయితే లేవు. 1:2 తీసుకుంటాడా, 1:3 తీసుకుంటాడా తెలియదు. కానీ నేను అనుకుంటున్న పోస్టులు తక్కువ కాబట్టి 1:3 తీసుకుంటాడు. మళ్ళీ తర్వాత 1:2 లెక్క చూసుకొని మళ్ళీ డైరెక్ట్ 1:1 ఇచ్చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అందరూ గ్రూప్ 1 సైడే చూస్తున్నారు. ఫస్ట్ గ్రూప్ 1 ఇస్తాడు, తర్వాత గ్రూప్ 2 ఇస్తాడు, తర్వాత గ్రూప్ 3 ఇస్తాడు. మనకి ఇవాళ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ యొక్క 2 నెలలల్లో ఎప్పుడంటే మనకు జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం దీని యొక్క వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే పేపరు మన గ్రూప్ 1 వచ్చేసి ఏమో టోటల్గా మనకు మాన్యువల్గా వాల్యుయేషన్ జరుగుతుంది. అంటే ప్రొఫెసర్స్తో దిద్దిస్తారు. ఇక 2, 3 అయితే ఏమో మొత్తం ఓఎంఆర్ షీటు దీనికి సంబంధించిన ఫలితాల ప్రక్రియ అంతా తొందర కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతే ఫస్ట్ గ్రూప్ 1 వచ్చేసి మనకు జనవరిలో ఇస్తే మరి గ్రూప్ 3 వచ్చేసి ఫిబ్రవరి ఇవ్వాలనుకుంటున్నారు. అంటే అన్నీ మంచిగా ఉంటే ఫిబ్రవరి వరకు ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే వాళ్ళు అనుకున్నట్టు అన్ని ప్రాసెస్ ఇంటర్నల్ ప్రాసెస్ అన్నీ కూడా రిజల్ట్స్ సంబంధించి చకచక అయిపోయి ఉంటే ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా గ్రూప్ 3 రిజల్ట్స్ సిద్ధమై ఉంటాయి. ఆ తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా సిద్ధమై ఉంటాయి. అయితే ఏ రిజల్ట్స్ ముందు వచ్చినా కానీ ఇప్పుడు ఉదాహరణ గ్రూప్ 3 రిజల్ట్స్, గ్రూప్ 1 రిజల్ట్స్ తర్వాత గ్రూప్ 3 వచ్చినా, గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2 వచ్చినా కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ గ్రూప్ 1 చేసుకుంటాడు, తర్వాత గ్రూప్ 2 చేసుకుంటాడు, తర్వాత గ్రూప్ 3 చేస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా బ్యాక్లాగ్ ఉండద్దు. ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా న్యాయం జరగాలని బుర్ర వెంకటేశం సార్ అయితే చాలా పకడ్బందీగా ఆలోచనతో ఉన్నాడు. ఆ విధంగా కూడా ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనకు యూపీపీఎస్సీ స్టడీ టూర్ జరిగింది. అదేవిధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క అటు కూడా వెళ్ళి అటు కూడా వాళ్ళ యొక్క పరీక్షల విభాగాన్ని మొత్తం తీక్షణంగా పరిశీలించి స్టడీ చేసినాడు. కాబట్టి మనకు నేను అనుకుంటున్నా ఖచ్చితంగా రానున్న 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో టోటల్గా పూర్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి రిజల్ట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఇచ్చేసి ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటాను. ఏమంటుండో బుర్ర వెంకటేశం అంటే ఇంతకుముందు అప్డేట్ అది ఇంతకుముందే నేను చూసిన కొత్త సంవత్సరం నుండే ఫ్రెష్ నోటిఫికేషన్ రాబోతున్నాయి జాబ్ క్యాలెండర్ ప్రకారం. మీరందరూ నమ్మకంగా ఉండి చదవండి అని చెప్పేసి అంటున్నాడు. మనం అందరం కూడా నమ్మకంగా ఉండి చదవాలంటే ఆయన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీరు చదువుతామని కొంతమంది ఉన్నారు. ఏదేమైనా వచ్చుడైతే నోటిఫికేషన్స్ పక్కా మీరైతే చదవండి. మనకు ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్, తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 2 ఏది వచ్చినా కానీ మనకు ఆర్డర్ వైజ్గా గ్రూప్ 1 ఫస్ట్ రిక్రూట్మెంట్ అయిపోతుంది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది. అట్లా అయిపోతే ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా అందరికీ ఉద్యోగము వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ బ్యాక్లాగ్లు ఉండిపోదు. ఆల్రెడీ గ్రూప్ 4 బ్యాక్లాగ్లు ఉండినాయి, అదేవిధంగా గురుకులా ఉండినాయి. సో అవన్నీ కూడా అట్లా ఉన్న వాటికి ఇళ్ళ కూడా ఏమన్నా మిగిలిపోయి ఉంటే చాలా ప్రాబ్లం అవుతుందన్న ఆలోచనతో గవర్నమెంట్ ఆలోచించింది. అదేవిధంగా టీజేపీఎస్సీ చైర్మన్ కంటే మన బుర్ర వెంకటేశం గారు కూడా అట్లనే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనా అభ్యర్థులకైతే ఇంకొక 2 నెలల్లో గ్రూప్ 1 రిజల్ట్స్, గ్రూప్ 2 రిజల్ట్స్, గ్రూప్ 3 రిజల్ట్స్ వస్తాయి. మంచిగా రాసిన వాళ్ళందరూ ఆశపడండి. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. నెక్స్ట్ లైవ్ నైట్ 8:30కి ఉంటుంది. ఒకసారి రండి లైవ్లోకి. ఎందుకంటే మనకు వీఆర్ఓ గురించి మాట్లాడదాం, వీఆర్ఓ నోటిఫికేషన్ పైన. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.